పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని సిడిపిఓ కవిత పేర్కొన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ శెర్లింగపల్లి ప్రాజెక్టు మైలార్ దేవపల్లి సెక్టార్ లక్ష్మీగూడ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బిడ్డ జీవితంలోని మొదటి 1000 రోజులు వారి జీవితకాల ఆరోగ్యానికి, అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని కవిత తెలిపారు. గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డ 2 ఏళ్ల వయసు వచ్చే వరకు గడిచే ఈ దశ బిడ్డ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ఈ సమయంలో గర్భిణులు పాలు, గుడ్లు, ఆకుకూరలు, మాంసకృత్తులు, పప్పుదినుసులు వంటి మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అలాగే ఐరన్ మాత్రలు, విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవాలని ఆమె అన్నారు. గర్భిణులకు వారి బరువు, ఎత్తు గురించి మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. సూపర్వైజర్ పద్మజ మాట్లాడుతూ గర్భిణులు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్ణీత సమయంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె గర్భిణులకు తెలిపారు. పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మజ అన్నారు. గురువారం రాజేంద్రనగర్ సర్కిల్ శెర్లింగపల్లి ప్రాజెక్టు మైలర్ దేవపల్లి సెక్టార్ మార్కండేయ నగర్ అంగన్వాడీ సెంటర్లో పోషణ పక్షం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణ, అంగన్వాడీ టీచర్లు వినోద, చంద్రకళ, సాయి ప్రసన్న, ఆశా కార్యకర్త అశ్విని, హెల్పర్లు అలివేలు, ఉమా, డివిజన్ అంగన్వాడీ టీచర్లు రత్న, మాధవి, అనిత, లక్ష్మి, సుజాత, స్వప్న, ఏఎన్ఎం ప్రేమదేవి, ఆశవర్కర్ సరిత, ఆర్పి నాగమణి, కమిటీ చైర్మన్ వీడం రమేష్, హెల్పర్ శోభ, గర్భిణీలు, బాలింతాలు, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.